చరణ్ అంటాడు, "అయినా దీని మొహానికి సాంగ్ రాసేంత టాలెంట్ ఎక్కడుంది మమ్మీ? ఇది కాదులే. నా అభిమాని ఫోన్ రింగ్ అవుతుంది. ఇదిగో పల్లవి ఫోన్ రింగ్ అవ్వట్లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా! మీరేదో మిస్‌లీడ్ అయినట్టున్నారు. పదండి వెళ్దాం" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళడంతోని చరణ్‌తో పాటు సుమలత, అక్షిత, భువన కూడా వెళ్ళిపోతారు. హమ్మయ్య! అని చెప్పి ఊపిరి పీల్చుకుంటుంది పల్లవి. ఇక మరోపక్క దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట బామ్మ, చంటి, ప్రసాదరావు. ఏంటి పల్లవి తప్పించుకుందా లేదా? ఎలా తప్పించుకుంది? డౌట్ వచ్చింది కదా వాళ్ళకి. ఎలా ఎలా డౌట్ రాకుండా మళ్ళీ సాల్వ్ చేసింది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే గబగబా పల్లవి దగ్గరికి ప్రసాదరావు, బామ్మ అలాగే చంటి వస్తారు. "అదేంటమ్మా నువ్వు చరణ్‌తో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు కనిపెట్టేశారు కదా! ఎలా మళ్ళీ వాళ్ళని ఫోర్స్ చేశావు?" అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది, "మామయ్య నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. నా ఫోన్ నెంబర్ ఎలాగో చరణ్‌కి తెలుసు. మళ్ళీ నేను నా ఫోనే ఎందుకు ఇస్తాను నంబరు. సో, వేరే నెంబర్ ఇచ్చాను. ఆ నెంబరు వేరే ఫోన్‌లో వేశాను. అండ్ ఆ ఫోనేమో సైలెంట్‌లో పెట్టాను చరణ్ ఫోన్ చేసినప్పుడు. సో, డౌట్ రాలేదు. ఇక నాకప్పటికే డౌటొచ్చేసింది. అత్తయ్య గారు వాళ్ళు చరణ్‌ని తీసుకొస్తున్నారని. ఈలోపు ఆ ఫోన్ నేనేదైతే ఫోన్‌లో చరణ్‌తో మాట్లాడుతున్నానో, ఆ ఫోన్‌ని దాచేసి రెగ్యులర్ నా ఫోన్నే నా చేతిలో పెట్టుకున్నాను. ఇదిగో చైర్‌లో దాచిపెట్టాను" అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. హమ్మయ్య! మొత్తానికైతే బాగా తప్పించుకున్నావు అని చెప్పి అంటూ ఉంటది బామ్మ. ఆ తర్వాత చంటి అంటాడు, "అవును వదినా, అన్నయ్య ఏమో నీ సాంగ్ వద్దు అది ఇది అని చెప్పి అన్నాడు. హ్మ్. అదిగో ఆ భువన హెల్ప్ అడిగాడు. కానీ అయినా నువ్వెందుకు అన్నయ్యకి హెల్ప్ చేయాలనుకుంటున్నావు? ఎందుకలాగా అభిమాని అనే రూపంలో నువ్వు సాంగ్‌ని పంపించావు? అది నాకు అర్థం కాలేదు వదినా" అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఎందుకంటే నేను భార్యని కాబట్టి చంటి అని పల్లవి చెప్తుంది. నా భర్త గెలవాలని నేను కోరుకుంటాను గదా! ఓకే. నా భర్తకి ప్రెజెంట్ నా హెల్ప్ అవసరం లేదు. కానీ తను గెలవాలి. తను గెలిస్తేనే కదా నాకు కూడా మంచి పేరు. నేనెంత సంతోషిస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంటుంది గదా! నా భర్తకి నలుగురిలో మంచి పేరొచ్చి తను ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటే. సో, నాకు తగ్గ హెల్ప్ నేను చేయగలిగినప్పుడు చేయాలి కదా! ఆఫ్‌కోర్స్ తనకి ఇష్టం లేదు. కానీ వేరే రకంగా వేరే రూపంలో ఇప్పుడైతే అభిమాని రూపంలో తనకి నా పాటైతే నచ్చింది కదా! నా నేను తెలిసినా తెలియకపోయినా నా భర్తకి హెల్ప్ అయితే చాలు. అదే నా ఆరాటం అని చెప్పి అంటుంది పల్లవి. బామ్మంటుంది, "ఇందుకే అమ్మా ఇంత మంచి గుణాలున్నాయి కాబట్టే నువ్వు నాకు బాగా నచ్చావు. ఈ ఇంటికి కోడలివి నువ్వే కరెక్ట్ అని చెప్పి అందుకే నేను సెలెక్ట్ చేశాను" అని చెప్పి అంటుంది బామ్మ. ఆ తర్వాత ఇక "సరే అమ్మ జాగ్రత్త" అని చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక హాల్‌లో బామ్మ, ప్రసాదరావు, చంటి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇటు సుమలత వాళ్ళ ఇంటికి కారులో ఎవరంటే సుమలతకి వాళ్ళకి అన్నయ్య, వదిన అనమాట. వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఈ మధ్యే ఇండియా వచ్చారు 2 డేస్ బ్యాక్. అయితే సుమలతని వీళ్ళ ఫ్యామిలీని కలుద్దామని చెప్పి ఇద్దరు వస్తారనమాట. ఇక వాళ్ళ ఇంట్లోకి రాగానే "రండి రండి బావగారు రా అమ్మ" అని చెప్పి కూర్చోపెడతారు. "అమ్మ సుమలత మీ అన్నయ్య, వదిన వచ్చారు" అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటే ఇక సుమలత, అక్షిత, భువన వీళ్ళంతా వస్తారనమాట. ఇక ఇటు పల్లవి కూడా వచ్చిన వాళ్ళకేమో మంచినీళ్ళవి ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు మంచినీళ్ళు అది తాగుతారు. ఇక "ఏరా చిన్న మేనల్లుడా ఎలా ఉన్నావు?" అని చెప్పి పలకరిస్తూ ఉంటే, "నేను బాగానే ఉన్నాను మావయ్య. సేమ్ వెయిట్, సేమ్ బాడీ అదే నేను. ఏమీ మార్పు లేదు" అని చెప్పి చంటి అంటూ ఉంటే, పక్కనే ఉన్న అక్షత చిరాగ్గా చూస్తూ ఉంటుంది. వీడోళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. "అవును నీ పక్కన అమ్మాయి ఎవరు?" అని చెప్పి అనగానే, నా తిను అక్షిత నా భార్య" అని చెప్పి పరిచయం చేస్తాడనమాట. నమస్తే అని చెప్పి అక్షిత కూడా నమస్తే పెడుతుంది. "మీ చిన్న కోడలు బావుంది సుమలత" అని చెప్పి చెప్తూ ఉంటే ఇక సుమలత, "ఏంటన్నయ్య వదిన చెప్పకుండా వచ్చారు? ఎప్పుడొచ్చారసలు?" అని చెప్పి అనగానే, "2 రోజుల క్రితమే వచ్చాము. ఇక ఇక్కడే ఇండియాలోనే బిజినెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అయితే దారిలో ఇంకో వేరే అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. వేరే వీఐపీది. ఇక దారిలో మీ ఇల్లు ఇట్నుంచే కదా వెళ్ళేది అని చెప్పి మిమ్మల్ని కలిసినట్టుగా కూడా ఉంటుంది అని చెప్పి ఇలా వచ్చామమ్మా" అని చెప్పి అంటుంది. "హ్మ్. మా అన్నయ్య అంటే వచ్చాడు. నీకు లేదా వదిన నన్ను చూడాలని" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. "నాకు లేకపోతే నేనెందుకొస్తాను? మీ అన్నయ్యతో పాటు కలిసే వచ్చాను కదా!" అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా. ఇక ఆ తర్వాత చరణ్ కూడా వస్తాడనమాట. "ఎలా ఉన్నావు మావయ్య" అని చెప్పి. "ఏరా మ్యూజిక్ ఫీల్డ్‌లో ఎంటర్ అయ్యావంట కదా! బాగా సాధించు. మంచి పేరు కొట్టాలి" అని చెప్పి ఇక వాళ్ళ మావయ్య కూడా చెప్తూ ఉంటే, "అలాగే మావయ్య" అని చెప్పి అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక పల్లవి వాటర్ ఇస్తుంది కదా! "ఈ అమ్మాయి ఎవరు?" అని చెప్పి వచ్చిన అతను వాళ్ళ వైఫ్ అడుగుతుందనమాట. అంటే సుమలత వాళ్ళ వదిన అడుగుతుంది. ఇక అప్పుడు అక్కడున్న భువన అంటుందనమాట. వచ్చి రాగానే ఇంటికి గెస్ట్‌లు రాగానే మంచినీళ్ళిచ్చారంటే, ఆ అమ్మాయి ఎవరై ఉంటుందో మీరే గెస్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక వాళ్ళు ఎవరా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు బామ్మ చెప్తుంది, "ఈ అమ్మాయి మా చరణ్‌కి భార్య. ఈ ఇంటికి పెద్ద కోడలు" అని చెప్పి బామ్మ పరిచయం చేస్తుంది. ఇకప్పుడు చరణ్ వాళ్ళ మావయ్య, "మొత్తానికి ఈ అమ్మాయి మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. మొహం చాలా కళగా ఉంది" అని చెప్పి ఆయన మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడు చరణ్ వాళ్ళ మావయ్య వాళ్ళ భార్య అంటుందనమాట,
కాలే ఉందిలే కానీ అసలు ఈ అమ్మాయి ఏంటి మరి ఇలా ఉంది, ఇంత లావుగా ఉంది. చరణ్ చూస్తేనేమో హీరోలా ఉంటాడు. ఈ అమ్మాయి ఏమైనా సెట్ అయిందా అని చెప్పి అంటూ ఉంటే ఇక పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. సరేలే అమ్మ, ఆ అమ్మాయి గుణం మాత్రం చాలా మంచిది అని చెప్పి బామ్మ అలా కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇక సుమలత, ఇదిగో వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళైనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అని చెప్పి అనగానే, ఇప్పుడే తెస్తున్నాను అత్తయ్య అని చెప్పి పల్లవి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత ఇక వాళ్ళు కాఫీ తాగి ఇక మేము బయలుదేరుతామమ్మా అని చెప్పి అంటారు. అదేంటి బావగారు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు, భోజనం కూడా చేయకుండా అనగానే, ఇంకిక్కడే ఉంటాం కదా, కలుస్తూనే ఉంటాంలే, వీఐపీతో కొంచెం ఈ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే భువన తన చేతిలో ఒక పేపర్ తీసుకొస్తుంది. చరణ్, నిన్న రాసిన పాట మీ ఎవరికీ నచ్చలేదు కదా, నేను మనసు పెట్టి చాలా మంచిగా పాట రాశాను, ఈసారి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను, మీకు నచ్చుతుంది అని చెప్పి అనగానే, మళ్ళీ పాట ఎందుకులే అని చెప్పి సుమలత అక్షిత అంటూ ఉంటే, ప్రతిసారి అలాగే కుదరకుండా ఉంటుందేంటి, ఈసారి చాలా బాగా మంచిగా రాశాను అని చెప్పి అంటూ ఉంటే ఇక బామ్మేమో ఏం బాగుంటుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ చరణ్ వినమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అప్పుడు సుమలత, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా భువన అనగానే, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆంటీ అని చెప్పి ఇక పాట స్టార్ట్ చేస్తుంది. ఇక అందరూ వినలేక చెవులు రకరకాల ఎక్స్ప్రెషన్స్, చెవులు మూసుకోవడం అలా రకరకాలుగా అందరూ చేస్తూ ఉంటారు. చరణ్ మాత్రం నవ్వుతూ వావ్ 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 సూపర్ సూపర్ అని చెప్పి క్లాప్స్ కొడతాడు. ఏంటి చరణ్కి నచ్చేసినట్టుంది అని చెప్పి ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంటుంది భువన. సాంగ్ అయితే సూపర్గా ఉంది భువన, క్లాప్స్ కొట్టేసి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడనమాట. ఇక అప్పుడు ఏంటి చరణ్ ఏమో నా సాంగ్ నచ్చింది, మీ అందరూ ఏమో ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టారు, ఆంటీ నా సాంగ్ బాగుందా ఆంటీ అంటే, బాగుందా అంటే ప్రీవియస్ దానికన్నా బెటర్ అనే చెప్పాలి అంటుంది సుమలత. అక్షిత నువ్వు అని చెప్పి భువన అడుగుతుంది. అప్పుడు అక్షిత అంటే బాగుంది అని చెప్పలేము, బాలేదు అని చెప్పలేము, అలా అలా అట్లట్ట ఉందనమాట అని చెప్పి అక్షిత అంటుంది. ఏంటో ఎవరికి నా పాట నచ్చలేదు కానీ చరణ్కి నచ్చింది అని చెప్పి ఇక అక్కడి నుంచి సుమలత అక్షిత భువన వెళ్ళగానే ఇక చరణ్ తన రూమ్లో ఏమో చెవులో నుంచి దూదులు తీస్తాడనమాట. అమ్మయ్య అని చెప్పి, చూసారా ఆంటీ నా పాట విని కూడా దూదులు పెట్టుకున్నాడు చరణ్, మళ్ళీ బాగుంది సాంగ్ అని చెప్పి పైకి బిల్డప్ ఇచ్చాడు అని భువన అంటూ ఉంటే అప్పుడు అక్షిత సుమలత అంటారు, వాడు కాబట్టి చెవులు దూదులు పెట్టుకున్నాడు, వాడు ముందుగా అలర్ట్ అయ్యాడు, మేము వెళ్ళాక చచ్చామనుకో, ప్రతిసారి అందరికీ అన్నిట్లో టాలెంట్ ఉండదులే భువన అని చెప్పి టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సుమలత భువనతోని. మరోపక్క చరణ్కి కాల్ వస్తుందనమాట అభిమాని నుంచి. అంటే పల్లవి ఫోన్ చేస్తుంది. హలో అభిమాని గారు, ఏంటి ఫోన్ చేశారు, కలవాలనా ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, లేదండి నేనైతే ఇప్పుడు కలవను, త్వరలో కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, మీరు ఎలాగో గెలుస్తారు అప్పుడు నేను మీ ముందుకు వస్తాను అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు చరణ్ అంటాడు, ఎక్కడైనా అభిమాని ఎదురు చూస్తాడనమాట, ఫ్యాన్ని అంటే ఇలాగా ఫేవరెట్ పర్సన్ ఉంటే వాళ్ళని కలవడానికి, ఇక్కడ రివర్స్ మనం అని చెప్పి అనగానే, సరే అండి మీకు కొంచెం ప్లస్ అవుతుందని నాకు ఒకతను అంటే మ్యూజిక్ డైరెక్టర్ కమ్ ఆయన మంచి లిరిసిస్ట్, సో మీరు ఆయన దగ్గర వెళ్ళి కలిసారనుకోండి మీకు ఇంకా మంచిగా టిప్స్ అవి చెప్తారు, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది, నేను అడ్రస్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అని చెప్పి అనగానే, తప్పకుండా వెళ్తాను అని చెప్పి చరణ్ అంటాడు. సరే మీకు పంపిస్తాను అడ్రస్ అని చెప్పి ఫోన్ పెట్టేసి అడ్రస్ పంపిస్తుంది పల్లవి. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తాను అని చెప్పి చరణ్ బయలుదేరి వెళ్తాడు. ఇక అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే హాల్లో అందరూ ఇక రకరకాలుగా ఉంటారనమాట. చాలామంది క్రౌడ్ ఉంటారు. ఏంటి ఇంతమంది క్రౌడ్ ఉన్నారు అని చెప్పి చూస్తూ ఉంటాడు చరణ్. ఇక అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఏంటి నీ దగ్గర రికమెండేషన్ లెటర్ ఉందా, ఇక్కడ ఎమ్మెల్యే అమ్మా, ఇక్కడ ఎంపీ అమ్మా అని చెప్పి ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు రికమెండేషన్, నా దగ్గర వాళ్ళ దగ్గరది వీళ్ళ దగ్గరది అని. ఇంకొకడేమో మీది ఎమ్మెల్యే ఎంపీనే, నాది ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ అని చెప్పి ఇంకొకడు అంటూ ఉంటాడు. ఈ లోపల మ్యూజిక్ డైరెక్టర్ పిఏ వచ్చి, సార్ వస్తున్నారు అందరూ కొంచెం మంచిగా ఉండండి సార్తోని అని చెప్పేసి వెళ్తాడు. ఇక ఆనంద్ శ్రీరాము మెల్లగా రాబోతున్న టైంలో ఇక ఈ పిఏ ఏం చేస్తాడంటే అరటి తొక్కలు తీసేసి అక్కడ ఎక్కడైతే ఆయన మెట్లు దిగి వస్తాడో అక్కడ వేసేసి వచ్చేస్తాడనమాట. ఇక ఆనంద్ శ్రీరాము చూసుకొని కరెక్ట్గా మెట్లు దిగే టైంకి కళ్ళు మూసుకొని మరి ఆ అరటి తొక్కలు తొక్కకుండా నార్మల్గా వచ్చి హాల్లో కూర్చుంటాడనమాట. ఆ తర్వాత ఇక వచ్చిన వాళ్ళు, సార్ నాది ఎంపీ రికమెండేషన్ ఉంది సార్, నాది ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది సార్, నాది సెంట్రల్ మినిస్టర్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ రికమెండేషన్ లెటర్స్ చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నీదే రికమెండేషన్ అయ్యా అని చెప్పి చరణ్ని అడుగుతారనమాట ఆనంద్ శ్రీరామ్. నాది ఏ రికమెండేషన్ లెటర్ లేదేం, ఎవరిది లేదు సార్, నేను జస్ట్ నా టాలెంట్ని నమ్ముకొని వచ్చాను, ప్రీవియస్గా ఒక ఆల్బమ్ చేశాను బాగా హిట్ అయింది, సో నేను మీ దగ్గర టిప్స్ అవి తీసుకుందామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, ఇంకొక అబ్బాయి కూడా నా దగ్గర కూడా ఏమీ రికమెండేషన్ లెటర్ లేదండి అని చెప్పి అంటారనమాట. ఇక అప్పుడు శ్రీరామ్ ఏమో,
వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరైతే రికమెండేషన్‌తో వచ్చారో వాళ్ళని హాల్‌లో కూర్చోమని, కూల్ డ్రింక్ ఇమ్మని పీఏకి చెప్తారనమాట. ఇక శ్రీరామ్ దగ్గర రికమెండేషన్ లెటర్ లేకుండా ఇద్దరుంటారు. అందులో ఒకడు చరణ్, ఇంకొక అబ్బాయనమాట. ఇక అప్పుడు చరణ్ సరే అండి ఉంటాను, వెళ్తాను అని చెప్పి అనగానే, అదేంటయ్యా వెళ్ళిపోతున్నావు అనగానే, ఇంకా చెప్పాలా ఏంటండి బొట్టు పెట్టి వెళ్ళు అని చెప్పి, వాళ్ళేమో రికమెండేషన్ లెటర్స్‌తో వచ్చారు. వాళ్ళకేమో కూల్ డ్రింక్‌లు ఇచ్చారు. మమ్మల్నేమో ఇక్కడే ఉండమన్నారు కదా! ఇక వెళ్ళమనే కదా! అని చెప్పి అనగానే అప్పుడు శ్రీరామ్, అయ్యో! నువ్వు మిస్‌లీడ్ అయ్యావు. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొస్తే కూల్ డ్రింక్స్ ఇస్తాము. ఆ తర్వాత ఇక తాగేసి వెళ్ళిపోవడమే కదా! వాళ్ళు కూడా అంతే. నా దగ్గర రికమెండేషన్స్ పనికిరావు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇటు పక్కన చరణ్ కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా! అతనేమో సార్ నేను ఒక సాంగ్ రాశాను చూడండి అని చెప్పి అనగానే, ఏది ఇటివ్వు అని చెప్పి చూస్తాడనమాట శ్రీరాము. హ్మ్. నా సాంగ్ జస్ట్ కొన్ని వర్డ్స్ చేంజ్ చేసి నా దగ్గరికే తీసుకొచ్చావా? అని చెప్పి అనగానే సారీ సార్ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక చరణ్ ఇలాగ నేను ఇట్లా ఆల్బమ్ చేశాను సార్. నాకు ఒక అమ్మాయి పాట పంపించింది. ఆ పాటకి నేను జస్ట్ మ్యూజిక్ ఇచ్చాను అన్నట్టుగా చెప్తూ ఉంటే, అప్పుడు శ్రీరామ్ అంటారు, "ఆ పాట ఏదో నువ్వే రాశానని చెప్పొచ్చు కదయ్యా! ఆ! నువ్వే రాశానని చెప్పినా నేను నమ్మేవాడిని కదా!" అనగానే, "అలాగా చెప్పకూడదు కదా సార్! నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. లక్ష్మీదేవి ముందు అలాగా సరస్వతీదేవి ముందు మనం అబద్ధం చెప్పకూడదు కదా!" అనగానే, "బాగా నచ్చావయ్యా!" అని చెప్పి శ్రీరామ్ మెచ్చుకుంటారు. ఆ తర్వాత చరణ్ అంటాడు, "సార్ నాకొక డౌటు. ఇందాక మీరేంటి అరటి తొక్క అవన్నీ కావాలని మీ పిఏ వేయడము, మీరేమో కళ్ళు మూసుకొని మరి అలా తొక్కకుండా ఎలా వచ్చారు? అదంతా ఎందుకు?" అనగానే, "అది కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నా. నేను మెట్లు దిగుతూ వస్తున్నప్పుడు ఆల్రెడీ ఎక్కడెక్కడ అరటి తొక్కలు ఉన్నాయని చూసుకున్నాను. కరెక్ట్‌గా ఇక నేను మెట్లు అయిపోయాయి, దిగాలి, నడవాలి అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని వచ్చాను. అంటే నేను ఆల్రెడీ నా బ్రెయిన్‌లో రిజిస్టర్ చేసుకున్నాను. ఏ అరటి తొక్క ఎక్కడ ఉందని చెప్పి. సో, దాని ప్రకారంగా నడుచుకుంటూ వచ్చాను. సో, మన కాన్సంట్రేషన్ లెవెల్ అలా ఉండాలి. ఇప్పుడు మన పాట మనకి నచ్చాలయ్యా. పక్కన వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటారంటే మనం సరిగ్గా పాడలేము, కాన్సంట్రేషన్ పెట్టలేము. ఏవంటి నువ్వు కూడా ట్రై చెయ్యి" అని చెప్పి అనగానే, అలాగే అని చెప్పి చరణ్ మెట్లు దిగి ఇక ఆ అరటి తొక్కలు చూసుకొని కళ్ళు మూసుకొని తను కూడా నడవబోతూ ఉంటే అరటి తొక్క మీద కాలు వేస్తాడనమాట. పడబోతూ ఉంటే శ్రీరామే పట్టుకొని ఆపుతాడు. "నీదంతా బాగానే ఉందయ్యా. ఇంకొంచెం ఐక్యూ కొంచెం పెంచుకోవాలి. ఇంట్రెస్ట్, కాన్సంట్రేషన్ లెవెల్" అని చెప్పి శ్రీరామ్ అంటారు. "అలాగే సార్" అని చెప్పి చరణ్ అంటాడు. "సరే నువ్వేదో పాట అన్నావు కదా! అది పాడు, ట్యూన్ చూపిచ్చు" అని చెప్పి అనగానే ఇక చరణ్ శ్రీరామ్ ముందు పాడతాడు. "చాలా బావుంది బాబు. చాలా బావుంది. సాంగ్ చాలా బావుంది" అని చెప్పి మెచ్చుకుంటాడనమాట శ్రీరాము. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.